Ritu. Hi. హలో దిస్ ఇస్ తేజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ చాలా ఇయర్స్ తర్వాత నేను వ్లాగ్ చేస్తున్నా. సో, చూడాలి ఎట్లొస్తదో. నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లే. అంటే అలవాటు పోయినట్టుంది. సో, యాహ్! ఇది శివరాత్రి రోజనమాట. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన షూట్ చేయడం. సో, శివరాత్రి రోజు ఈవినింగ్ స్టార్ట్ చేసిన యాక్చువల్లీ. మార్నింగ్ అంతా నాకు ఆఫీస్ వర్క్ ఉండే. సో, ఈవినింగ్‌కి బయటికొచ్చినాను. జస్ట్ అట్లా వాక్ చేద్దామని. యాక్చువల్లీ ఆ రోజు ఫాస్టింగ్ అనమాట. అందరం ఫాస్టింగ్ ఉన్నాం. సో, ఇంకా వాకింగ్ నుంచి ఇంటికెళ్ళిన తర్వాత ఆహ్, దీపం పెడుతున్నా. మమ్మీయే మార్నింగ్ అంతా దేవుడిని కడిగి బొట్టు పెట్టడం అంతా మార్నింగ్ చేసేసింది. నేను జస్ట్ ఈవినింగ్ నన్ను దీపం పెట్టమంటే నేనింకా దీపం పెట్టినాను. దెన్ మమ్మీ వచ్చి ఇక్కడ ఫాస్టింగ్ వదలడానికి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటుంది. ఆ రోజు ఫ్రూట్ సలాడ్ చేసినుండే. ఇంకా స్వీట్ పొటాటో బాయిల్ చేసింది. అండ్ నేనేమో ఇక్కడ డేట్స్ స్మూతీ చేసుకుందామని చేసుకుంటున్నా. యాక్చువల్లీ మధ్యాహ్నమే ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు ఫుల్ ఆకలైంది. సో, నాకు ఈ డేట్స్ స్మూతీ గుర్తొచ్చిందనమాట చేసుకోవాలి అని. సో, ఇంకా స్టార్ట్ చేసిన చేయడం. బట్ ఇంకా స్మూతీ తాగేసరికి ఫ్రూట్స్ కూడా ఏం తినబుద్ధి కాలే. బికాజ్ అదే చాలా స్వీట్‌గా ఉండే. ఇంకా నాకు ఏదైనా స్పైసీగా తినాలన్నట్టు అనిపించింది. సో, యాహ్! శివరాత్రి ఫాస్టింగ్ అట్లా అయిందనమాట. అండ్ తర్వాత వచ్చి ఇంకా యూజువల్లీ జాగారం అట్లా చేసి ఏదైనా గేమ్స్ ఆడతారు. బట్ యాహ్! జాగారం ఏం చేయలే గానీ గేమ్స్ ఆడదామని అనుకోనుండే. సో, ఇంకా నేను, మమ్మీ మేమిద్దరమే జస్ట్ సీక్వెన్స్ ఆడినామనమాట. సో, అది చూస్తారు మీరు. యాక్చువల్లీ మేము సీక్వెన్స్ ఆడినాం. అండ్ సో, ఇదే వ్లాగ్‌లో నేను నెక్స్ట్ డే ఏం చేసినామో కూడా కలిపి పెట్టేషిన. బికాజ్ ఐ డిడ్ంట్ హ్యాడ్ మచ్ థింగ్ టు షూట్. అంటే నాకేం షూట్ చేయాలో కూడా తెలియలే. సో, ఆ రోజులో కొంచెం కొంచెం బిట్స్ అండ్ పీసెస్‌గా కలిపి నేనేదో వ్లాగ్ అని అంటున్నా గానీ, బట్ యాహ్! ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ వ్లాగ్ మేబీ. సో, యాహ్! చెప్పాను కదా! సీక్వెన్స్ ఆడినామని. అండ్ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మార్నింగే మమ్మీ ఇంకా లేచి దేవుడికి ప్రసాదం సారీ నైవేద్యం పెట్టేసింది. వడ అది చేసి, ఇంకా మార్నింగ్ ఇంకా మేము స్ట్రెయిట్ అవే స్నానం చేసుకొనొచ్చి తిన్నామనమాట. యాక్చువల్లీ నెక్స్ట్ డే కూడా వర్కింగే. సో, ఇక బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదు. డైరెక్ట్‌గా బ్రంచ్ లాగా తినేసినాం. మమ్మీ వచ్చి పులిహోర, వడ అండ్ ఇంకా చిక్కుడుకాయ ఆలు కర్రీ అండ్ టొమాటో పప్పు చేసింది. సో, ఇంకా తినేసినామనమాట. సో, యాహ్! అంతే ఈ వ్లాగ్‌కి. సో, విల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. And also do not forget to subscribe to my channel.